శివసేన పార్టీ నేను 10 ఏళ్ళు అవుతుంది పనిచేయబట్టి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే ఫస్ట్ నుంచి ఎన్డీఏ కూటమిలోనే ఉంది. శివసేన పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ శివసేనకు ఉన్నటువంటి అలయన్స్ ప్రకారంగా ఇప్పుడు కొత్తగా ఏం లేదు. శివసేన పార్టీ గతంలో ఇక్కడ పోటీ చేసింది, ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో పోటీ చేస్తుంది. లాస్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినాం. మా జాతీయ నాయకత్వం, మా జాతీయ అధ్యక్షులు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారి ఆదేశాల మేరకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలనుకున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనని అంతమొందించి భారతీయ జనతా పార్టీకి ఒకవేళ అధికారం ఇస్తే మేము కూడా మిత్రపక్షంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒక మంచి వేవ్ ఉంటుంది, వీళ్ళకి అవకాశం ఉండదు అన్నట్టు ఆలోచన ఉన్నది. అదే కారణంగా మేము ఇక్కడ మద్దతు ఇచ్చినాం, సంపూర్ణంగా పోటీ చేయలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ మీ షిండే వర్గం గెలుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు? 100% గెలుస్తుంది. 200 పై స్థానాల వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి అక్కడ గెలవబోతా ఉన్నది. ఓకే. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి రాత్రి 12:30, 1 గంటలకు, 2 గంటలకు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి, ఎక్కడ ఏ అన్యాయం జరిగితే అక్కడ అరికట్టడానికి వెళ్ళే ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి, సాధారణమైనటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కోటని వదిలిపెట్టి ప్రజల చెంతకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఒక మంచి నాయకుడు. గతంలో ఆటో వాలా, ఇప్పుడు మహారాష్ట్ర వాలా. ఓకే. మహారాష్ట్రని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ మహారాష్ట్రని ఒక జబర్దస్త్గా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క దాన్ని కూడా ఆస్వాదిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి గొప్ప లీడర్ ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు. ఆయన సారథ్యంలో మళ్ళీ అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నది. మళ్ళా ఆయననే ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. మీరేమో గొప్ప లీడర్ అంటున్నారు, మహారాష్ట్ర వాళ్ళ ఆటో వాళ్ళ నుంచి మహారాష్ట్ర వాళ్ళ. మరి మొన్నెందుకు ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా అంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గం కన్నా మీ షిండే వర్గం చాలా తక్కువ ఓట్లు రావడం అనేది జరిగింది? నేనేమంటున్నా, మాకు మధ్యలో పార్టీ విడిపోయింది, కార్యకర్తలు విడిపోయారు. అప్పటికి కూడా గట్టిగా మాట్లాడుకుంటే మేము 7 గెలిచినాం. మేము పోటీ చేసిన దాంట్లో సగానికి సగం గెలిచినాం. వాళ్ళు కూడా ఒక 9 గెలిచారు. సరే, ఏదేమైనప్పటికీ ఛత్రపతి శివాజీ సంబంధించి ఒక ఐడియాలజీ పాత శివసేన, మేము పాత శివసేన, వాళ్ళు కొత్తగా ఏర్పడినటువంటి శివసేన. కాకపోతే అధికారం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కొంత ప్రజలని అంటే కన్ఫ్యూజ్ చేసింది. చెప్పాలంటే శివసేన బాణం గుర్తు ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు మారడం, భగవా అనేది 2గా చీలిపోవడం, ఇదంతా కూడా కొంత ప్రాబ్లం. అంటే ఇక్కడ ధర్మం వైపు ఒకవైపు నడుస్తూ ఉన్నది, ఒకవైపు అధికార మతం ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఈరోజు ఏక్నాథ్ షిండే గారు ధర్మం వైపు నిలబడ్డారు, బాల్ ఠాక్రే గారు ఆశయాల కోసం నిలబడ్డారు, ఛత్రపతి శివాజీ భూమి కోసం గట్టిగా నిలబడ్డది ఏక్నాథ్ షిండే గారు. అక్కడ వాళ్ళ అధికారం పోయిందని, ముఖ్యమంత్రి పీఠం పోయిందని, వాళ్ళదేదో మొత్తం జాగీర్ అన్నట్టుగా బాలాసాహెబ్ సిద్ధాంతాలు లేవు, ఏం లేవు, మా సొంతంగా మేము ఆయన మా కోసం ఏదైనా చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరున కారణంగా కొంత సీట్లు అనేది తక్కువ రావడం జరిగింది. కాకపోతే ఏక్నాథ్ షిండే గారికి జబర్దస్త్గా వచ్చింది. 100% మేము మంచి ఫలితాలే కనపరిచినాం. 7 సీట్లు గెలిచినాం అక్కడ, ఎంపీ సీట్లు. కాబట్టి మేము సిట్టింగ్ స్థానాలు కూడా గెలిచినాం, వేరే వాళ్ళ స్థానాలు కూడా మేము ఈరోజు గెలుచుకోగలిగినాం అక్కడ. కాబట్టి మంచి స్థానాలు మంచిగా ఉంటుంది. అప్పటికిప్పటికి చాలా మారింది. అక్కడ మహారాష్ట్రలో పెట్టినటువంటి బడ్జెట్ కారణంగా కూడా చాలా ప్రజలలో మార్పు మొదలైంది అన్నట్టుగా మనకు తెలుస్తాం. అండ్ ఇప్పుడు షిండే గారి పేరు ఏ విధంగా